అందరికీ నమస్కారం. నేను పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముమ్మడివరం గ్రామం. ఇక్కడే భగవాన్ శ్రీ 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 బాలయోగీశ్వరుల వారు పుట్టినటువంటి జన్మస్థలము. ఇది ఇక్కడ 2 గోపురాలు కనిపిస్తున్నాయి. ఒకటి చిన్న బాలయోగీశ్వర స్వామివారిది, రెండవది పెద్ద బాలయోగీశ్వర స్వామివారి పుట్టినటువంటి స్థలములో 2 గోపురాలు కట్టారు. మన కళ్ళ ముందే జరిగినటువంటి అద్భుతం. సుమారు 95 సంవత్సరాల క్రితం సామాన్య కుటుంబంలో పుట్టి, పేద కుటుంబంలో పుట్టి, కొన్ని 5 సంవత్సరములు ఆవులను కాచుకొని అప్పటి నుండి మౌనవ్రతం చేసి, దీక్ష చేసి, తపస్సు చేసి యోగిగా మారినటువంటి మహా పుణ్యాత్ముని దివ్యస్థలం ఇది. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా ఈ బాలయోగి గురించి తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. గోదావరి తీరాన బాలుడొకడు యోగిగా మారేను, అన్నాహారములు ముట్టక అందరినీ ఆశ్చర్యపరిచాను అని వారు కాలజ్ఞానంలో వ్రాయడం జరిగింది. బాలయోగి గారి తండ్రి కటికదల గంగయ్య గారు, తల్లి రామమ్మ. రామమ్మ గారు చనిపోవడంతో గంగయ్య గారు మరి ఒక వివాహం చేసుకుంటే ఆమెకు 6 సంతానం కలిగితే అందులో మొదటి వారు మళ్ళీ యోగిగా మారడం అనేటువంటిది చాలా విశేషం. ఈ స్థలములో 2 యోగీశ్వరులు ఈ యోగుల దివ్య చరిత్ర విన్నా చూచిన అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. ఇదిగోనండి స్వామివారి. ఇది తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలో ముమ్మడివరంలో ఉన్నటువంటి శ్రీ 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 బాలయోగీశ్వరు యొక్క ఆశ్రమం. ప్రతి ఒక్కరికి ఎంతో ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలు ఇక్కడ జరిగినవి. సుమారు 40 సంవత్సరములు ఆహారము పానీయము లేకుండా తపస్సు చేసినటువంటి మహాయోగి పుణ్య ఆశ్రమం ఇది. మనకి ఎదురుగుండా కనిపించేదే స్వామివారు ప్రతి శివరాత్రికి ఒక రోజున భక్తులకు దర్శనం ఇచ్చేటువంటి గది. ఆశ్రమ స్థలము చాలా పెద్దగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మీద స్వామివారి అనేక ప్రతిమలు ఏర్పాటు చేశారు. చూడడానికి చాలా బాగుంది. చూడండి, వారు ఆశ్రమంలో రాసుకున్నటువంటి మాటలు చూడండి. యోగ నిద్రలో ఉన్నప్పుడు ఎవరునూ నాతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు. సాయంత్రం 5 గంటలకు మందిరమునకు తాళం వేయినప్పుడు చప్పుడు కాకుండా తాళం వేయమని అక్కడ వ్రాయబడి ఉన్నది. తపస్సు చేయు మందిరములో తపో మహిమ వలన అనేక చిత్ర విచిత్రములు కనబడుచుండును. ఆ మందిరము లోపల ఏ జంతువైనను కనపడినా వాటిని కొట్టవద్దు, ఏమీ చేయవద్దు. సామాన్యముగా అవి కనిపించవు, కనిపించిన ఎడల వాటిని ఏమి చేయవద్దు అని అక్కడ బోర్డులపై వ్రాసుకున్నారు. సుమారు 40 సంవత్సరాలు ఆహార పానీయములు లేకుండా యోగ నిద్రలో తపస్సు చేసినటువంటి మహాయోగి యొక్క ఆశ్రమం ఇది. ముమ్మడివరము. ఇది కోనసీమలో ఉంది. ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి తోటలు చూడండి, అన్నీ కొబ్బరి చెట్లు, పచ్చని చెట్లతో అలరారుతూ ఉంది. ఇదంతా కోనసీమ. ఈ ఆశ్రమం చుట్టూ ఉన్న పొలాల మధ్యలో ఉంది. సుమారు రావులపాలెం నుండి 50 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ గ్రామానికి ముందుగా రావులపాలెం నుండి అమలాపురం చేరుకొని అక్కడి నుంచి ముమ్మడివరం
చేరుకోవచ్చు. ఆ ముమ్మడివరం తరువాత యానాం మనకి తగులుతుంది. అక్కడికి వచ్చేటువంటి భక్తులకు నైట్ స్టే చేయడానికి రూములు కూడా ఉన్నాయి. ఇవి భక్తులు రాత్రి స్టే చేయడానికి ఉన్నటువంటి రూములు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. చాలామంది భక్తులు వచ్చి వెళుతూ ఉంటారు. ఇది ఆశ్రమంలో వెళ్ళడానికి, భక్తులు వెళ్ళడానికి క్యూ లైను. చూడండి, ఆశ్రమం చాలా విశాలంగా ఉంది. ఇది స్వామివారు ఉన్నటువంటి సమాధి చేసినటువంటి హాలు. ఇక్కడే సప్త మహర్షుల యొక్క విగ్రహాలను చాలా అందంగా అలంకరించారు. ఇక్కడే చిన్న స్వామీజీ వారు 41 సంవత్సరములు ఆహారం లేకుండా తపస్సు చేశారు. ఇది చిన్న స్వామి వారి ఫోటో. పెద్ద బాలయోగి స్వామివారు 1930 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీన ప్రమోదూత నామ సంవత్సరం కార్తీక శుద్ధ విధియ గురువారం నాడు స్వాతి నక్షత్రమున జన్మించారు. స్వామివారి అసలు పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బారావు. స్వామివారికి 3 సంవత్సరాల వయసులో తల్లి స్వర్గస్థురాలైనది. పిల్లలను సంరక్షించడానికి గంగయ్య గారు 2వ వివాహం చేసుకున్నారు, వెంకమ్మ గారిని. ఆమెకు 6 సంతానం. ఆ సంతానంలో మొదటివారు చిన్న బాలస్వామి. చిన్న బాలయోగి స్వామి వారి గురించి అనేక విషయాలు మనకు చెప్పడానికి వారి వంశస్థులైనటువంటి కటికదల నాని గారు ఇప్పుడు వివరిస్తారు. వారి మాటల్లో మనం చిన్న బాలయోగి స్వామి వారి చరిత్ర కూడా విందాం. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి పరమ యోగుల చరిత్రలు విన్న చూచిన ఎంతో మేలు జరుగుతుంది. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూడవచ్చు. ఈ వీడియోని మీ బంధువులకు షేర్ చేయండి. అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని వీలైతే ఒకసారి సందర్శించండి. శ్రీ 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 ముమ్మడివరం బాలయోగి స్వామి వారికి జై. ఇది స్వామివారి సమాధి. థ్యాంక్ యూ. మనం చూస్తున్నటువంటి మందిరం ఓం భగవాన్ శ్రీ చిన్నబాలయేశ్వరుల వారి 41 సంవత్సరం తపస్సు చేసినటువంటి తపో మందిరం ఇది. వారు స్వామివారి దర్శన మండపం మీద అక్కడ దర్శించినప్పుడు చిన్నబాలయేశ్వరుల వారు 41 సంవత్సరం పాటు ఈ మందిరంలో వారు దర్శనమిచ్చేవారు.
మహాశివరాత్రి మరుసటి రోజుని ఉదయం 4 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పెద్ద స్వామివారు ఏ విధంగా అయితే దర్శనమిచ్చేవారో చిన్న బాలయేశ్వరుల వారు కూడా అదే విధంగా మహాశివరాత్రి మర్నాడు ఉదయం 4 నుంచి నైట్ 12 గంటల వరకు దర్శనమిచ్చేవారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మందిరము తప్పు మందిరం అంటారండి. 4/2/1963 సంవత్సరం నిర్మించారు. ఈ స్వామివారు ఉన్న టైంలో భక్తులు వచ్చేటప్పుడు ఉండడానికి ఈ మందిరంలోనే వారు మూడు రాత్రులు ఇక్కడ నిద్ర చేసి వెళ్ళేవారు. స్వామివారు ఉన్నంత వరకు ఈ పక్కన ఏ విధమైన కట్టడాలు ఏమీ లేవు. అప్పుడు భక్తుల కోసం ఈ మందిరంలోనే వారు 3 రోజులు నిద్ర చేసుకుని వెళ్ళేవారు. ఓం భగవాన్ పెద్ద బాలయేశ్వరుల వారు 26/2/1930 సంవత్సరం జన్మించారు. ఆయన 22/6/1946 సంవత్సరంలో 16 సంవత్సరాల వయసులో ఓం భగవాన్ పెద్ద బాలయేశ్వరుల వారు తపస్సు ప్రారంభించారు. 1946 నుంచి 1985 వరకు లక్షలాది భక్తులకి మహాశివరాత్రి మరుసటి రోజు ఉదయం 4 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు లక్షలాది జనానికి భక్తులకు దర్శనమిచ్చేవారు. అదేవిధంగా 3/11/1947లో భగవాన్ శ్రీ చిన్న బాలయేశ్వరుల వారు జన్మించారు. ఆయన 1950 సంవత్సరం అంటే 9 సంవత్సరాల వయసులో ఆయన తపస్సు ప్రారంభించారు. వారు అన్నగారితోటే పెద్ద బాలయేశ్వరుల వారు ఏ విధంగా అయితే దర్శనమిచ్చేవారు చిన్న బాలయేశ్వరుల వారు కూడా అదేవిధంగా దర్శనమిచ్చేవారు. సరిపోద్దండి. నేను కటికిదల నాని, బాలయోగేశ్వరుల సోదరులు తమ్ముడు గారి అబ్బాయిని. ఈ ఆశ్రమంలో నేను అన్నీ చూసుకుంటూ ఉంటాను. అందుకని నేను పురాణ అమృతం ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. బాలయోగేశ్వరుల దివ్య చరిత్రను అందరికీ తెలియపరిచి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.